దిగి 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 ఒక బ్రహ్మాండమైన వెలుతురు చూశారండి. ఏమిటి అక్కడ వెలుతురు ఏమిటా అనుకున్నారు. అది వెలుతురు కాదు, ఆ ప్రాంతంలో జనసంచారమే లేనటువంటి ఆ నిర్జర ప్రాంతంలో అద్భుతమైనటువంటి భవనాలు నిర్మింపబడి ఉన్నాయి. భవనాలు దేంతో నిర్మించారు అంటే చంద్రకాంతిని కూడా ధిక్కరించేటువంటి స్ఫటిక మణులతో నిర్మించారు. అది కాంతి అక్కడ. మంచి తుమ్మెదల ఝుంకారం, పుప్పొడి వాసన, బ్రహ్మాండమైనటువంటి సుగంధ పరిమళ సంభరితమైనటువంటి వాసనలు వీళ్ళ ముక్కులకి తగిలేటప్పటికల్లా గబుక్కున కిందకి దూకారు. నేల తగిలింది. అమ్మా బతికామనుకున్నారు. వెంటనే కళ్ళు చికిలించుకొని 4 దిక్కులు చూశారు. ఎదురుగ్గా బ్రహ్మాండమైన సరస్సులు, కొలనుల నిండా తామరలు, కలువలు, పద్మాలు, హంసలు, జలకారండవాది జంతువులు, తుమ్మెదలు, భృంగములు అన్నీ తిరుగుతూ ఉన్నాయి. గబగబా నీళ్లల్లోకి వెళ్ళి నీళ్లు తాగారు. పోయిన ప్రాణం తిరిగొచ్చింది. అసలు ఇది బాగానే ఉంది, ఇప్పుడు పైకెక్కటం ఎలా? దిగటం అయితే దిగాము, పైకి ఎలా ఎక్కాలి? అందులో ఒకడిని అడిగాట, ఇప్పుడు ఎంతవరకు ఎంత దిగుంటానరా మనము అని అడిగారట. ఓ 10 ఆమడలు దిగుంటామన్నారట. ఇప్పుడా చెప్పేది అన్నట్ట వాడు. ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్దామని ఆగానన్నట్ట వీడు. పైకి ఎలా ఎక్కటం? అందులో జాంబవంతుడు అన్నట్ట, ఇక్కడికి రావటము మన పని కాదు, ఇక్కడి నుంచి వెళ్ళటము మన పని కాదు, మనల్ని ఎవడు పంపించాడో వాడి పని ఇది, మనకెందుకు ఊరుకోండి అన్నాడు. వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఒక దివ్యమైనటువంటి రామనామం వీళ్ళ చెవులకు వినపడ్డదండి. ఆ రామనామం కూడా ఎవరో ఒక స్త్రీమూర్తి రామనామం చేస్తున్నది. ఒక ఆడావిడ రామనామం చేస్తున్నది. వీళ్ళకి ఆనందం వేసింది. కారణం ఏమిటి అంటే జనం లేరు, ఇది పాతాళ గుహ, ఈ గుహలో ఆవిడ రామ అంటున్నది కాబట్టి ఈవిడ తప్పకుండా సీత అయి ఉంటుంది. వాళ్ళకి ఇంక అంతకంటే ఇక లేదు. ఆడవాళ్ళు రామనామం చేస్తున్నారు, నిర్జర ప్రాంతంలో ఈవిడ సీత అనుకున్నారు. సరే, ప్రతి గదులు వెతుకుతూ వెడితే ఒక గదిలో ఎదురుగ్గా రామచంద్రమూర్తి ఒక దివ్యమైన విగ్రహం ఉన్నది. ఆ విగ్రహానికి ఎదురుగా ఒక స్త్రీమూర్తి కూర్చొని చేతలో ఒక తంబుర ధరించి స్పృహ అంతా కూడా శ్రీరాముడి యొక్క దివ్య పాదార విందముల మీద పెట్టి రామనామం చేస్తున్నదండి ఆ స్త్రీమూర్తి. ఏమంటున్నది? దశరథనందన రామ గుణధామ శుభనా